నమస్కారం. కొందరు దేవుణ్ణి విపరీతంగా ఎందుకు నమ్ముతారు? మరికొందరు దేవుడు లేడనే నాస్తికులుగా లేదా సైన్స్ను మాత్రమే నమ్మే వ్యక్తులుగా ఎందుకు ఉంటారో జ్యోతిష శాస్త్రం ద్వారా ఎలా తెలుసుకోవచ్చో ఇవాళ చెప్తాను. ఒక వ్యక్తి దేవుడి పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలంటే వారి జన్మజాతకంలో దైవపరమైన మరియు జ్ఞానాన్ని సూచించే 9వ భావం అలాగే గురుగ్రహం బలంగా ఉండాలి. ముఖ్యంగా ధనస్సు లగ్నం వారికి లేదా కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థితిలో ఉండి 1, 5, 9వ భావాల్లో గనక ఉంటే వారు జీవితాంతం దైవ చింతనలో గడుపుతారు. కొందరైతే గుడులు కట్టించడం లేదా పూజారులుగా మారడం కూడా జరుగుతుంది. అదే ఒకవేళ జన్మజాతక చక్రంలో గురు రాహువుల కలయిక ఏర్పడితే దానికి గురుచండాల యోగం అంటాం. ఈ యోగం ఉన్నవారు దేవుణ్ణి ఉనికిని ప్రశ్నించే నాస్తికులుగా మారే ప్రమాదం ఉంటుంది. మీరు దేనికైనా వీరికి ఖచ్చితంగా ఆధారాలు కావాలి అని అంటారు. అయితే వీరు తమ విభిన్నమైన ఆలోచన విధానం అంటే ఏంటి, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ వలన గొప్ప సైంటిస్టులుగా కూడా రాణిస్తారు. ఇక 3వ రకం ఆధ్యాత్మికత అంటే మతాన్ని కాకుండా యోగ, ధ్యానం, చక్రాలు మరియు ఆస్ట్రాలజీ వంటి వాటిని నమ్మే వారి జాతకంలో 8 మరియు 12వ భావాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు నాస్తికుల లేదా ఆస్తికుల లేదా ఆధ్యాత్మికవాదుల కింద కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి.